కాబట్టి వారితో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు కదా. అయినా నువ్వు రాజువు కాదు, రాజ్య పరిపాలన చేయడం లేదు. పితృవాక్ పరిపాలన కోసం మీరు వనవాసం చేయడానికి 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి మన అడవికి వచ్చాము. ఈ అడవిలో తాపసులుగా ఉంటూ వనవాసం చేసి 14 సంవత్సరాలు తిరిగి భరతుని కోరిక మేరకు అయోధ్యకు చేరుకున్న రాజ్యాన్ని పరిపాలించి అప్పుడు కావాలని మనం అన్ని బాధ్యతలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతము మనం వనవాసంలో ఉంటూ ఇలా రాక్షసులను క్రూర మృగాలను చంపే బాధ్యతను వహించడము మనకి ఏదైనా ప్రమాదం వస్తుందో ఏమో అన్న సూచనతో ఆమె రాముణ్ణి ప్రశ్నిస్తూ ఒక కథ చెప్తుందట. ఆమెకు తెలిసినంతలో ఒక కథ చెప్తున్నాను. ఒకానొకప్పుడు ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. తపస్సు చేసుకుంటున్న సమయంలో ఒక వీరుడు, అంటే ఇంద్రుడే, ఆయన తపోభంగం చేయడానికి ఆయన దృఢ నిశ్చయం చూసి ఆ తపస్ సమాధిని చూసి ఆయన రంభ ఊర్వశి మేనకలు పంపించినా కూడా ఆయన తపోభంగం అయ్యే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఆయన కొత్త మార్గాన్ని ఎన్నుకొని ఒక వీరునిగా ఖడ్గం చేత పట్టుకొని పరిగెత్తుతూ వస్తాట ఆ మహర్షి దగ్గరకు. ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆపసోపాలు పోతూ ఆయాసపడుతూ మహర్షిని కోరతాడ. మహర్షి, నన్ను శత్రువు తరుగుతూ వస్తున్నారు, వారితో యుద్ధం చేయడానికి నాకు ఒక్కరికి శక్యము కాకుండా ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నాను. కాకపోతే నా చేతులు ఖడ్గం ఉండడం చేత నాకు ఇంకా శత్రువులు వాళ్ళు నన్ను తరుముతూ వస్తారు. ఆయుధం ఉంది కాబట్టి వాళ్ళకి ఎదురు తిరుగుతానో ఏమో, నన్ను చంపేస్తారో ఏమో. కాబట్టి ఈ ఖడ్గము ఉండడం వల్ల నాకు ప్రమాదము. ఈ ఖడ్గము మీ దగ్గర ఉంచుకోండి, నేను తప్పించుకొని వెళ్తాను, లేదా వారికి దొరికితే శరణాగతి పొందుతాను అని చెప్పి ఆ కత్తిని ఆ మహర్షికి దగ్గర ఇస్తారట. సరే మహర్షి, ఆయన సహాయం కదా అడిగేది, దాంట్లో నాకు పోయేది ఏముందన్న ఉద్దేశంతో ఆ కత్తిని తీసుకొని తన పక్కన పెట్టుకొని ఆయన మళ్ళీ చెప్తాడు, స్వామి నేను మళ్ళా వస్తాను, నా ఖడ్గం నేను తీసుకెళ్తాను అని చెప్తాడు. సరే నాయన అని ఆ ఖడ్గం పక్కన పెట్టుకొని తపస్సులో మునిగిపోతాడు. కానీ దాన్ని రక్షించే బాధ్యత తనదే కదా అని అప్పుడప్పుడు తపస్సు చేస్తూ ఆ ఖడ్గాన్ని చూస్తూ ఉంటాడు పక్కనండి. ఆయనకు అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, నేను తపస్సు చేస్తూ అప్పుడప్పుడు ఆ ఖడ్గాన్ని చూడాలి కదా అని చెప్పి ఒక చేతిని ఖడ్గం మీద పెట్టి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఖడ్గం మీద ఆ చేతిని ఉంచాడో రజోగుణము ఆ ఖడ్గానికి, ఆయుధాలకు ఎప్పుడు కూడా గన్ను ఉంటుంది అనుకోండి, చూడబుద్ధి అవుతుంది, ముట్టుకోబుద్ధి అవుతుంది, పట్టుకున్నాక కాల్చబుద్ధి. అట్లా ఒక్కొక్క రజోగుణం పెరుగుతూ ఉంటుంది అలాంటి ఆయుధాలను చూసినప్పుడు. అలాగే ఆ ఖడ్గాన్ని చూసి ఆ ఖడ్గం మీద ఎప్పుడైతే చేయి పెట్టి తపస్సు చేసుకుంటున్నాడో మనస్సు తపస్సు మీద కాకుండా ఆ ఖడ్గం మీద పోతుందంట. ఆ ఖడ్గం ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది, దీంతో ఆ చెట్టును నరకచ్చు కదా, కొమ్మలు కోయొచ్చు కదా, ఆ పండ్లను తుంచచ్చు కదా. అట్లా మనసు రజోగుణం వైపు వెళ్తూ సాత్విక గుణంతో తపస్సు చేసుకుంటున్న వ్యక్తిలో రజోగుణం ప్రవేశించి ఆ ఖడ్గం మీదనే మనసు పెట్టుకుంటూ మెల్లిగా తపస్సును వదిలి ఆ ఖడ్గం తీసుకొని ఆ కొమ్మలు నరకడము, ఆ చెట్లు నరకడము, ఆ పండ్లను కోయడము, ఈ విధంగా అతడు తపోభంగానికి వెళ్ళిపోయాట. ఈ విధంగా చెప్తూ ఆయన క్రమక్రమంగా ఆ ఖడ్గంతో జంతువులను సంహరించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏదో కొమ్మలు కోసాడు, తర్వాత చెట్లను నరికాడు, పండ్లను కోసాడు, తర్వాత జంతువులను కూడా సంహరించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అతను తపోభంగం అయితే ఇంద్రుని కోరిక నెరవేరింది. కాబట్టి నువ్వు కూడా ఆ ఉదాహరణ చెప్పి అలాంటి ఆయుధాలు ధరించినప్పుడు మనం కూడా కోదండం పట్టుకున్నావు, ఖడ్గం పట్టుకున్నావు, నువ్వు లక్ష్మి ఇవన్నీ తీసుకొని పోతున్నారు, అవి రజోగుణాన్ని పెంచుతాయి. మనం వచ్చిండేది తామస గుణంతో తపస్సు చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము, తమో గుణంతో ఉండాలి కదా. మరి ఎందుకు ఇవన్నీ ధరించి మనం ఈ అడవిలో సంచరిస్తూ ఉన్నాము, రాక్షసులను చంపుతానని మాట ఇచ్చావు అని చెప్పి ఆమె ప్రశ్నిస్తే అప్పుడు రాముడు చెప్తున్నాడట. ఆయన కూడా చక్కగా సమాధానం ఇచ్చాడు. ధర్మము నేను ఎప్పుడు తప్పను సీత, నేను ఆ మునుల వద్దకు వెళ్ళి అయ్యా మీకు ఏం కావాలి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి అని నేనంతగడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళను రక్షిస్తాను అని నేను మాట ఇవ్వలేదు. ఎందుకంటే నేను ప్రస్తుతం రాజును కాదు కాబట్టి, నేను పితృవాక్ పరిపాలన పాటిస్తూ వనవాసం చేయడానికి అడవికి వచ్చినాను కాబట్టి నేను
మహర్షుల దర్శనం కోసం నేను ఆశ్రమాలకు వచ్చాను. అలాగే ఆ సుతీక్ష్ణ మహర్షిని కూడా దర్శనం చేసుకున్నాను, శరభంగ మహర్షి దర్శనం చేసుకున్నాను, ఇంకా మహర్షుల దర్శనం చేసుకోవడానికి ఆశ్రమాలకు తిరుగుతూ ఉన్నాను. మరి వారే అక్కడ తపస్సు చేసుకుంటున్న వారే తాపసులే నన్ను మరీ కోరడం జరిగింది, శరణాగతి పొందడం జరిగింది. రామ, మేము ఆ క్రూర మృగాలతో రాక్షసులతో బాధపడుతున్నాం, వాళ్ళను ఎదిరించే శక్తి మాకున్నా మా తపస్సును దానికి ఉపయోగించకుండా మేము ప్రశాంతంగా తపశ్శక్తిని పెంచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరు మాకు అండగా ఉండండి, క్షత్రియులు కాబట్టి మీరు క్షత్రియ ధర్మం పాటించమని శరణాగతి వాళ్ళు కోరితే నేను మిమ్మల్ని రక్షించను, నేను కూడా నా తపస్సే నాకు అవసరము అని చెప్పి నేను ఎలా మాట్లాడగలను? ఎలా వాళ్ళ మాటలను నేను వినకుండా వాళ్ళకి రక్షణ బాధ్యత నేను తీసుకోకుండా ఎలా ఉండగలను సీత? కాబట్టి నీకు మరొకసారి చెప్తున్నాను, శ్రద్ధగా విను. నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వారికి నేను పూర్తి రక్షణ బాధ్యత ఇస్తాను. ఆ రాక్షసుల వల్ల నాకు అపకారం ఉండని, అపకారం లేకపోని, వారి వల్ల వేరొకరికి అపకారం ఉంది, ఒక సత్పురుషులకు సాధువులకు అన్యాయం జరుగుతూ ఉందంటే నేను ప్రత్యక్షంగా ఉండి కూడా ఏమి పట్టనట్టు నా జోలికి రాలేదు కదా నాకెందుకు అని చెప్పి నేను మాత్రం ఉండలేను. శరణాగతి పొందిన వారికి రక్షణ ఇవ్వడానికి నా ప్రాణములు అర్పించడానికైనా నేను సిద్ధమే అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతమ్మ వారికి తెలియజేస్తాడు. అప్పుడు సీతమ్మ వారు చాలా ఆనందపడిపోతున్నారు. మనమంతా అనుకుంటున్నాం ఒక భార్య భర్త ఇట్లా రాక్షసుల మీదకి యుద్ధానికి ఎక్కడ ప్రాణాన్ని తెచ్చుకుంటారో అని ఆమె చెప్పింది అని మనం అనుకుంటున్నాం ఇంతవరకు. కానీ ఆమె ఎందుకు చెప్పింది అంటే రాముడు తన బాధ్యతలు ఎలా ఉంటాడు, తండ్రి ఇచ్చిన మాట ప్రకారము తపస్సు అంటే ఇంకా ఇవన్నీ వదిలివేసి క్షత్రియ ధర్మాన్ని కూడా పూర్తిగా వదిలివేసి కేవలము ఆ 14 సంవత్సరాలు పాదరక్షలు లేకుండా ఆ అడవిలో సంచరిస్తూ ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడా? లక్ష్మణునికి కానీ నాకు కానీ రామునికి కానీ ఏదైనా ఆపద జరిగినా ఆ ఆపదను ఎదుర్కోవడానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమై క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాడా అని తెలుసుకోవడానికి ఆమె ప్రశ్నలు వేసిందట. ఆ విధంగా మనకెందుకు ఆ రాక్షసుల గురించి అంటే, అవును సీత, మనం ఆ రాక్షసుని వదిలేద్దాం, ఎక్కడో ఒక చిన్న పర్ణశాల ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ కాలం గడిపేద్దాం అని అంటాడా అని ఆయన మనసులో అంటే అలా తపస్సు వైపు వెళ్తాడేమో. అలా వెళ్లకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా అడవి అదంతా దండకారణ్యం, అడవుల లోపలికి వెళ్తున్నారు, ఇంకా ఎన్ని ప్రమాదాలు వాటిల్తాయో, ఏ రాక్షసులు వస్తారో సీతమ్మ వారికి కూడా గోచరిస్తూ ఉంది. ఎందుకు? తాను వివాహం చేసుకుంటే సామాన్యమైన వ్యక్తిని కాదు, అయోధ్య మహాచక్రవర్తి దశరథ మహారాజు కుమారుని వివాహం చేసుకుంది. కానీ ఈరోజు అడవుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అడవులకు ఎందుకు వచ్చారు? అడవులకు కాబట్టి ఏదో జరగబోతోంది, ఏదో అపాయం సంభవించబోతోంది. అప్పుడు రాముడు ఆ అపాయం సంభవించినా కూడా తాను 14 సంవత్సరాలు వనవాసమే పరిమితమని వనవాసానికే పరిమితం అవుతాడా? లేదా ఈ ధనుర్బాణాలు పట్టుకొని అవతల ఎంతటి బలమైన రాక్షసుడైనా కూడా అతన్ని సంహరించి తమను రక్షించడానికి సిద్ధమవుతాడా? తమ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి ఆయన సిద్ధమవుతాడా? లేదా అలా కాకపోతే అలా కావడానికి సిద్ధపరచడానికి ఆమె ఇవన్నీ కూడా రాముని ప్రశ్నించిందట. ఆ రాముని సమాధానం విని ఆమె చాలా ఆనందపడిపోయిందట. ఇప్పుడు రాముడు కూడా చెప్తున్నాడు, సీత నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు అంటే నన్ను సంసిద్ధుని చేస్తున్నావు, నా క్షాత్ర ధర్మాన్ని నేను మరవకుండా నాకు నువ్వు తెలియజేస్తున్నావు. నువ్వు విదేహ వంశం నుంచి వచ్చావు కాబట్టి ఆమెను వైదేహి అని కూడా పిలుస్తారు. జనక మహారాజు గారు కూతురివి, నా ధర్మపత్నివి, నువ్వు తప్ప ఎవరు ఇంత అందంగా మాట్లాడగలరు? నాకేదో రాక్షసులతో శత్రుత్వం పెంచుకొని మనకేదో అపాయం వస్తుంది, ఎందుకు అవన్నీ నువ్వు హామీలు ఇస్తున్నావు అని ప్రశ్నించినట్టే ఉంది. నాలో క్షాత్ర ధర్మాన్ని నేను మర్చిపోకుండా నాకు అనుక్షణము గుర్తు చేస్తున్నట్లే ఉంది అని చెప్పి
ఆమె మాట్లాడిన మాటలను పద్ధతిని కూడా శ్రీరామచంద్రుడు ఎంతో మెచ్చుకున్నా అంట సీతమ్మ వారిని. ఎంత అనునయంగా నా మనస్సులో ఏది నాటుకోవాలో అలా నువ్వు మాట్లాడి నన్ను ఆనందపరిచావు. కాబట్టి ఆ విధంగా సీతారాములు మాట్లాడుకుంటూ వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సుతీక్ష్ణ మహర్షి చెప్పినట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మహర్షుల ఆశ్రమాలు సందర్శించాలి, వారి ఆశీస్సులను పొందాలి అని చెప్పి ఆయన వెళ్తున్నాడు. ఆ విధంగా ముందు రామచంద్రుడు, తర్వాత సీతమ్మ, వెనక లక్ష్మణుడు, ఆ విధంగా ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారట ఆ అడవి మార్గంలో. అలా వెళుతూ ఉన్నారు. వాళ్ళు అలా వెళ్తుంటే వాళ్ళ ఎంబడి ఇంత మహానుభావులు కదా అని చెప్పి కొంతమంది మునులు కూడా వాళ్ళ వెంట కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారట. మహర్షి ఆశ్రమాలు సందర్శించడానికి వెళ్తున్నారు కదా, కాబట్టి ఆ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టు కొంతమంది మునులు కూడా ఎవరైతే ఆయన శరణాగతి పొందినారో, మీరు ఇక్కడ ఉండి మమ్మల్ని రక్షించండి రాక్షసుల నుండి, ఆ క్రూర మృగాలని కోరిన వాళ్ళలో కొందరు వాళ్ళ వెంట ఆశ్రమాలు చూపించడానికి కొంతమంది మునులు కూడా బయలుదేరారు. అలా వెళ్తూ ఉన్నారు. అక్కడ వెళ్తూ ఉంటే ఆ వెళ్తూ ఉన్న వాళ్ళలో ధర్మభృత్ అనే ఒక ముని కూడా ఉన్నాడట. ఆయన కూడా ఆ పరిసరాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి మహర్షి ఆయన. ఆ విధంగా వెళ్తుంటే వాళ్ళకు ఒక అపురూపమైనటువంటి సరస్సు కనపడిందట. ఆ సరస్సు వెంట వెళ్తూ ఉంటే మధురమైన సంగీతం వినిపిస్తుందట. ఎవరో నృత్యం చేస్తున్నట్టు గజ్జల శబ్దాలు వినపడుతున్నాయట, గానం చేస్తున్నట్టు పాటలు వినపడుతున్నాయట. ఆ సరస్సులో నుంచి అద్భుతమైన సంగీతము, అద్భుతమైన నృత్యం చేస్తున్నటువంటి గజ్జల శబ్దాలు, మంచి పాటలు అక్కడ వినపడుతున్నాయంట మనోరంజకంగా. అవన్నీ గమనిస్తూ శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తాట ధర్మభృత్ అనే మునిని, మునివర్య ఇంత మహారణ్యంలో, ఇంత దండకారణ్యంలో ఈ సరస్సేమి, ఇంత అద్భుతమైన సరస్సేమి, ఇంత విచిత్రమైనటువంటి బాగా మంచి వీణుల విందుగా సంగీతం వినిపించడమేమి, పాటలు వినిపించడమేమి, ఎవరో నృత్యం చేస్తున్నట్టుగా భావన కలగడమేమి, ఏమి ఈ విశేషము అని అడిగితే ఆయన చెప్తున్నాడట, ఆ ధర్మభృత్ అనే మహర్షి చెప్తున్నాడట, రామచంద్ర ఇక్కడ ఈ సరోవరము ముందు నుంచి ఉండేది కాదు, భగవత్ సృష్టి కాదు అది. అంటే పర్వతాలు, సరస్సులు, ఇవన్నీ కూడా సృష్టి, భగవత్ సృష్టి అవన్నీ కూడా. కానీ కాదు, ఇక్కడ మాండకర్ణి అనే ఒక మహర్షి ఉండేవాడు. మాండకర్ణి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన తపస్సు చేస్తుంటే అష్టదిక్పాలకు వారికి ఎప్పటికీ భయమే. ఎవరు ఘోర తపస్సు చేయడానికి సిద్ధమవుతారో అష్టదిక్పాలకులకు వారి అధిపతి ఇంద్రునికి ముందు భయం మొదలవుతుంది. వీరు ఎవరు తపస్సంపన్నులై తమ పదవికి ఎసురు ఎట్లా పెడతారో అని చెప్పి వాళ్ళ తపోభంగం కలిగించడానికి ఎంబడే వారి ప్రయత్నం వాళ్ళు మొదలు పెడతారు. ఇది మనకు అనేక విషయాలు, అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ మాండకర్ణి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే అష్టదిక్పాలకులందరూ ఆయన తపోభంగం చేయడానికి 5 అప్సరసలను పంపించారట తపోభంగం చేయమని. ఆ విధంగా తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ మాండకర్ణి మహర్షి ఆ 5 అప్సరసలను చూసేటప్పటికీ ఆయన తపోభంగం జరిగిపోయింది. ఆయన ఏం చేశారంటే ఆయన ఆ తపస్సు చేసుకునే ప్రాంతంలో 5 అప్సరసలు వచ్చినారు కదా అని చెప్పి ఒక అద్భుతమైన సరస్సును సృష్టించారట. ఆయన సృష్టిది ఆ సరస్సు, దాన్ని పంచాప్సర సరస్సు అని పేరు వచ్చింది. రామచంద్ర అని ఆ మహర్షి చెప్తున్నాడు, ధర్మభృత్ అనే మహర్షి చెప్తున్నాడు ఆయనతో. పంచాప్సర సరస్సు అని ఒక సరస్సును సృష్టించడం జరిగింది. ఆ సరస్సు అంతర్భాగంలో గొప్ప అంతఃపురాన్ని సృష్టించుకున్నాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి అప్సరసలు గంధర్వ కన్యలు కాబట్టి వారు అద్భుతంగా ఒకరు నృత్యం చేస్తుంటే, ఒకరు సంగీత పాట పాడుతుంటే, మిగతా వారు వీణ, మృదంగము ఇలాంటి వాయిద్యాలు వాళ్ళు వాయిస్తూ ఉంటే ఆయన వారి యొక్క సేవలో మునిగిపోతూ ఉన్నాడు. ఆ విధంగా ఆ సరస్సు ఏర్పడింది అని చెప్పి ఆ సరస్సు గురించి కూడా చెప్పుకున్నాడట. సరే, శ్రీరామ్ అంతా విన్నాడు, ఆ సరస్సును సందర్శించినాడు. తదుపరి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టినారు. ఆ విధంగా ఆ చుట్టుపక్కల ఆశ్రమాలని సందర్శిస్తూ అందులో తపస్సు చేసుకున్నటువంటి మహా తపస్సంపన్నుల ఆశీర్వచనములు పొందుతూ
10 సంవత్సరాలు గడిచిపోయినాయట. ఆయన ఈ అరణ్యవాసానికి వచ్చి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఈ 14 సంవత్సరాలలో ఒక 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. వివిధ ఆశ్రమాలను కూడా సందర్శించినాడు. అప్పుడు ఆయనకు సుదీక్షణ మహర్షి రమ్మన్నాడు కదా, మీరు అనువైన మీకు ఇంకా 4 సంవత్సరాలు మిగిలిపోయింది. తర్వాత ఆ 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఒక చోట ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ గడపాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆ అనుకూలమైనటువంటి ప్రదేశం కోసము సుదీక్షణ మహర్షి మళ్ళీ రమ్మన్నాడు కదా అని చెప్పి సుదీక్షణ మహర్షి వద్దకు వెళ్ళారట. వెళ్ళి చెప్తున్నాడట, అయ్యా 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ దండకారణ్యంలో వివిధ మహర్షి ఆశ్రమాలు సందర్శించాం, అందరి ఆశీస్సులు పొందాం. కాకపోతే మాకు ఒక మహర్షి గురించి మేము విన్నాం. ఆయన అగస్త్య మహర్షి, అగస్త్య మహాముని. ఆయన చాలా గొప్ప మహాముని. ఆయన గురించి మాకు గొప్పగా విన్నాం. ఆ మహర్షి ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఈ అరణ్యంలో. ఆయన వద్దకు వెళ్ళి ఆయనకు సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకోవాలని మాకు మనస్సు తహతహలాడుతున్నది. కాబట్టి ఆ అగస్త్య మహాముని ఆశ్రమానికి దారి చూపించండి అని చెప్పి ఆ సుదీక్షణ మహర్షిని కోరారట. ఆయన కూడా ఆనందపడిపోయాడు. ఎందుకంటే ఈ అగస్త్య మహాముని, అగస్త్య మహర్షి అంటే అందరికీ ఆయన చాలా మహా గొప్ప తపస్సంపన్నుడు అగస్త్య మహర్షి. కాబట్టి నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. రామచంద్ర, మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం చూపిస్తే ఆ ఆశ్రమం సమీపంలో ఒక పర్ణశాల నిర్మించుకొని మీరు ప్రశాంతంగా ఈ కాలం అంతా కూడా, మిగిలిన కాలం అంతా కూడా మీరు గడపవచ్చు అని చెప్పి నేనే మీకు సలహా ఇద్దామనుకున్నాను. అయితే మీరు కూడా ఆ మహర్షి గురించి అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ నుండి 4 యోజనముల దూరం ప్రయాణం చేస్తే, దక్షిణ దిక్కు చెప్తున్నాడు, దక్షిణ దిశకు 4 యోజనముల దూరం ప్రయాణం చేస్తే అక్కడ మొట్టమొదట అగస్త్య భ్రాత ఆశ్రమం మీకు కనిపిస్తుంది. అగస్త్య భ్రాత అంటే తమ్ముడు. అగస్త్య భ్రాత అన్నాడు, ఆయన పేరు చెప్పడం లే. ఎందుకంటే అన్న ఒక గొప్పవాడైతే అనేక కార్యక్రమాలతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు అనుకోండి. కాబట్టి ఆయన ముందర ఇంకా తమ్ముడు పెద్ద పేరు ప్రఖ్యాతులు రావు. కాబట్టి ఆ తమ్ముడిని పేరుతో ఎవరు పిలవరు. ఆయన తమ్ముడు కదా అంటేనే కనుక్కుంటారు అందరు. వాళ్ళ ఆయన తమ్ముడు అంటే గుర్తింపు పొందుతారు కదా. ఆయన ఒక పేరున్న ఆ పేరు పిలిస్తే అంత ఎవరికి పరిచయం కాడా. కాబట్టి అగస్త్య భ్రాత ఆశ్రమం మీకు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక రోజు అక్కడ విశ్రాంతి తీసుకోండి. అక్కడికి సమీపంలోనే అగస్త్యముని ఆశ్రమం కూడా ఉంది. అక్కడి నుంచి ఆయన మీకు మార్గం చెప్తాడు అని చెప్పి పంపించారు. సరే, ఆ విధంగా శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఆయన చెప్పినట్టుగా ఆయన అగస్త్య భ్రాత ఆశ్రమానికి బయలుదేరారు. అక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి. అక్కడ అగస్త్య భ్రాత ఆయన తమ్మునితో అక్కడ అనేక విషయాలు చర్చించి తరువాత అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఆ విధంగా అగస్త్య భ్రాత ఆశ్రమానికి చాలా దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడికి అగస్త్య భ్రాత ఆశ్రమానికి సంబంధించిన కథను ఒక దాన్ని కూడా చెప్పాడట. శ్రీరామచంద్రుడే లక్ష్మణుడు చెప్పాడట. అగస్త్యుని గురించి విన్నంత మాత్రం చేత పాప రాశి భస్మం అయిపోతుంది. అగస్త్యుని ఆశ్రమంలో క్రూర మృగాలు, సాధు మృగాలు కలిసి తిరుగుతూ ఉంటాయి. విరోధ భావాన్ని కూడా మర్చిపోతాయి. అంత సత్వగుణం అక్కడ ప్రజ్వరిల్లుతుంది. సత్వగుణ సంపన్నులుగా ఉంటారు అందరూ అని చెప్పి అంత గొప్పవాడు అగస్త్య మహాముని అని కూడా చెప్తున్నాట. ఒక జంతువులే కాకుండా అందరూ కూడా దైవ దర్శనానికి ఎలా ప్రయత్నిస్తారో మన శరభంగ మహర్షి గురించి విన్నాం. ఆయన కోసం ఇంద్రుడే స్వయంగా వచ్చాడు. అలాగే సుతీక్ష్ణ మహర్షి గురించి కూడా విన్నాం. వాళ్ళ తపశ్శక్తికి మెచ్చి వారికి బ్రహ్మలోకంలో స్థానం ఉందని స్వయంగా ఆహ్వానించడానికి ఇంద్రుడే వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అగస్త్య మహాముని గురించి కూడా చెప్తున్నాం. అగస్త్య మహాముని దర్శనానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నట్టుగా స్కాంద పురాణంలో ఇట్లాంటి పురాణాలలో కూడా వివరించారట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే వస్తూ ఉంటారట అగస్త్య మహర్షిని దర్శించం చేసుకోవడానికి.
అని చెప్తూ అగస్త్యుని గురించి చెప్తున్నాడు. అగస్త్య భ్రాత ఆశ్రమానికి దారిలో పోతూ ఉన్నారు, సమీపానికి వచ్చినారు. అప్పుడు ఆ అగస్త్యుని గురించి చెప్తున్నాడు. ఎందుకు ఈ అగస్త్యుడు ఎంత గొప్పవాడైతే తమ్ముణ్ణి ఆయన తమ్ముడుగానే పిలుస్తున్నారు అని ఆయన ఎందుకు గొప్పవాడో చెప్తున్నాడు. పూర్వము ఆ ప్రదేశంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారట. ఈ రామునికి కథ తెలుసు కాబట్టి లక్ష్మణ్ చెప్తున్నాడు వాళ్ళ గురించి. లక్ష్మణ, ఈ ప్రాంతంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారట. వారు ఒక గమ్మత్తైన పద్ధతిలో నరమాంస భక్షణ చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఎప్పుడు కూడా బ్రాహ్మణ రూపం ధరించేవాళ్ళు. పితృ కార్యక్రమాలు పెడుతున్నాము, భోక్తగా రమ్మని అక్కడ ఎవరైనా సంచరిస్తూ ఉంటే బ్రాహ్మణులు ఆశ్రమంలో ఉన్న మునులు కనపడితే వాళ్ళను ఎంతో గౌరవంగా భక్తిగా ఆహ్వానించేవారు. అయ్యా, ఈరోజు మా తండ్రి గారి పితృ కార్యక్రమం ఉంది, లేదా మా తల్లి గారి పితృ కార్యక్రమం ఉంది, మీరు భోక్తగా రండి, భోజనానికి రండి అని ఎంతో వినయంగా పిలిచేవారట. ఎవరు పిలిచేవారు? వాళ్ళ తమ్ముళ్ళు ఒక వాతాపిని పంపించేవాడు. ఆ విధంగా వాతాపి వెళ్ళి వాళ్ళను ఒక బ్రాహ్మణుని ఆహ్వానించేవాడు. ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చిన తర్వాత సరే అన్ని భోజనాలు వంటలు అన్ని ఏర్పాటు చేసేవారు. ఆ ఏర్పాటు చేసేటప్పుడే వాళ్ళకు తెలియకుండా ఆ వచ్చిన భోక్తగా వచ్చినటువంటి ఆ మునికి, ఆ మహర్షికి, ఆ బ్రాహ్మణుడికి తెలియకుండా ఈ వాతాపిని అన్నైనటువంటి ఇల్వలుడు ఒక జంతు రూపం ధరింపజేసి ఒక మేకగానో ఒక జింకగానో చేసి దాన్ని సంహరించి దాన్ని మాంసంగా వండి ఆ పదార్థాల్లో పెట్టి భోజనం పెట్టేవారు. వాళ్ళు పాపం తెలియక భోక్తగా వచ్చిన వాడు తృప్తిగా భోంచేయాలి. భోజనం దగ్గర వడ్డిచ్చినట్టు ఏవి కూడా మిగిలించకుండా అడిగి మరీ భోంచేయాలి. అలాంటి వాళ్ళని భోక్తగా పిలుస్తారు. కాబట్టి ఆ భోక్త అవన్నీ భోంచేసేవాడు. భోంచేసిన తర్వాత వాతాపి బయటికి రాని పిలుస్తాడట ఇల్వలుడు. వెంటనే ఆ భోక్త కడుపును చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేవాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆ భోక్తను భోంచేసేవారు. ఆ విధంగా నరమాంస భక్షణ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా రాక్షసులు, ఇల్వలుడు వాతాపి. ఆ విధంగా వాళ్ళ జీవన జరుగుతూ ఉంది. ఒకరోజు మన అగస్త్య మహాముని వాళ్ళ కంట కనపడడం జరిగింది. అప్పుడు అగస్త్య మునిని పిలిచారు. వాతాపి వచ్చి, అయ్యా, ఈరోజు మా తండ్రి గారి పితృ కార్యక్రమం ఉంది, మీరు భోక్తగా రండి అని పిలిచారు. పిలిస్తే ఆయన త్రికాలవేది, అంటే 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసుకునేవాడు. ఓహో, వీళ్ళు ఈ విధంగా ఎంతో మంది అమాయకులను, మునులను, బ్రాహ్మణులను చంపేస్తున్నారు, వీళ్ళ తగిన బుద్ధి చెప్పాలి అనుకుని, సరే నాయన నేను వస్తాను భక్తగా అని చెప్పి రావడం జరుగుతుంది. అంత స్నానాలు అన్నీ అయిపోయి వడ్డించారు. ఆ ఇల్వలుడు అతడు ఈ వాతాపిని జంతువుగా మార్చి దాన్ని సంహరించి వారికి ప్రాణం పోసేది అన్ని 2 వచ్చు ఆయనకు. కాబట్టి ఆ విధంగా వడ్డించారు. ఈయన భోంచేశాడు. అగస్త్య మహాముని తృప్తిగా భోంచేశాడు. భోంచేస్తే ఆయనకు తెలుసు కాబట్టి వెంటనే ఎక్కువ సమయం ఇవ్వకుండా వాతాపి జీర్ణం అని కడుపును రుద్దుకుంటాడు. మహర్షి కదా, వాతాపి జీర్ణం అనేటప్పటికీ కడుపులో ఆ వాతాపి అంతా కూడా జీర్ణమైపోతాడు. ఎంబడే ఇల్వలుడు వాతాపి బయటికి రా అని పిలుస్తాడు. అప్పుడు అంటాడు అగస్త్యముని, ఎక్కడున్నాడు మీ తమ్ముడు? జీర్ణమైపోయాడయ్యా, నువ్వు ఎంత పిలిచినా రాడు, అప్పుడే నరకానికి చేరుకొని ఉంటాడు, కాబట్టి నువ్వు నీ తమ్ముడిని మర్చిపో అని చెప్తాడు. ఆ మాట వినేసరికి ఇల్వలుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏదో ఈయనను సంహరించాలని మేం ప్రయత్నిస్తే భోక్తగా మార్చి భోక్తను ఆయనను భోంచేయాలని వాళ్ళు అనుకుంటుంటే మా తమ్ముణ్ణే సంహరిస్తాడా, నరకానికి పంపిస్తాడా అని చెప్పి కోపం వచ్చి అతడు కూడా ఘోరమైన రూపాన్ని పొంది ఒక్కసారి అగస్త్యుని మీదకి దాడి చేయబోతాడట. అప్పుడు అగస్త్యుడు సామాన్యుడు కాదు కదా, మహాతప సంపన్నుడు. ఒక్కసారి కన్నులేది ఎర్రగా చేసి హూంకరించేటప్పటికీ బూడిద కుప్పగా మారిపోయాడట ఇల్వలుడు కూడా. ఇది అగస్త్యుని యొక్క తపశ్శక్తి అంటే అని చెప్పి అగస్త్యుని గురించి ఆయన ఎక్కడైతే వాతాపిని జీర్ణం చేసుకున్నాడో, ఎక్కడ ఇల్వలుడిని సంహరించాడో, ఎక్కడ లోకములన్నింటినీ కాపాడాడో ఆ పవిత్ర ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత ఆశ్రమము అని చెప్పి
ఆ ఆశ్రమం గురించి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి వివరించాడట. ఆ విధంగా ఆశ్రమానికి వెళ్తూనే అగస్త్య భ్రాతుడు ఆయన సోదరుడు వీళ్ళని రామచంద్రమూర్తిని చూసి ఎదురేగి సీతారామ లక్ష్మణుని ఆహ్వానించిన వాడై వారికి పాద్యాదులన్నీ ఇచ్చి తినడానికి కందమూల ఫలాలన్నీ ఇచ్చి తేనెను సమర్పించి ఎంతో సంతోషంగా వీళ్ళు తమ ఆశ్రమానికి రావడం తమ యొక్క మహద్భాగ్యం అని కూడా భావించి ఆ అగస్త్య భ్రాత ఆయన సోదరుడు వీళ్ళకి సకల సపర్యలు చేసి ఆ రాత్రి అక్కడే విశ్రమిస్తారట అందరూ. మరునాడు ఉదయమే లేచారు. లేచి ఆ అగస్త్య భ్రాతతో మహానుభావ మాకు చక్కటి సౌకర్యం కలగజేశారు, చాలా కృతజ్ఞులము. ఇంకా మేము మీ అన్నగారి ఆశ్రమానికి చేరవలసి ఉన్నది కాబట్టి దానికి సరైన మార్గం చూపించండి అని చెప్పారట. అప్పుడు ఆయన అగస్త్య భ్రాత చెప్తున్నాడు, అదిగో ఆ కనపడుతున్నటువంటి అక్కడ వృక్ష సముదాయం ఒకటి ఉంది, అది పవిత్రమైనటువంటి వృక్ష సముదాయము. ఆ వృక్షంలోకి ఒకసారి ప్రదక్షిణ చేసి మరీ దక్షిణ వైపే వెడితే కొంత దూరం వెళ్తూనే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతుంది, బయలుదేరండి అని చెప్పి వాళ్ళను సాగనంపుతాట ఆ అగస్త్యుని యొక్క సోదరుడు. ఆ విధంగా అగస్త్య మహర్షి ఆశ్రమానికి వీరే కాదు ప్రతి నిత్యము అనేక మంది దేవతలు ఆయన దర్శించడానికి వస్తూ పోతూ ఉంటారు. ఎంతో మంది మహర్షులు కూడా ఆ చుట్టుపక్కల ఆశ్రమాల మహర్షులందరూ కూడా ఆయన దర్శనానికి వస్తూ ఉంటారట. అక్కడ వారి స్థానాలు కూడా దేవతలు కూడా వారి స్థానాలు కూడా ఏర్పరచుకున్నారట. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఒక స్థానం పెట్టుకొని వచ్చి అగస్త్యుని ప్రార్థించి పోతూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెట్టి వాడు కూడా అక్కడికి వచ్చి, కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దేవతలను పూజించడు, ఎప్పుడు కూడా పరమేశ్వరుని ధ్యానం తప్ప ఇంకా ఏమీ చేయదంటే అగస్త్య మహాముని పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తుంటాడంతే. కానీ ఆయనను దేవతలందరూ మహర్షులందరూ కూడా దర్శించిపోతూ ఉంటారట. ఆయన అంత తపశ్శక్తి సంపన్నుడు. ఒక దేవతలేని యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆ ఆశ్రమానికి అదృశ్య రూపంలోనో ఏదో ఒక రూపంలో రావడం ఆయన దర్శించిపోతూనే ఉంటారట. అలాంటి ఆశ్రమానికి వీళ్ళు ఇంకా బయలుదేరిపోతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టుగా అగస్త్య భ్రాత చెప్పినట్టుగా ఆ వృక్ష సముదాయానికి ప్రదక్షిణ చేసినారు. చేసి అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా బయలుదేరి ఆ అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. వెళ్ళి రామచంద్రమూర్తి లక్ష్మణ్ని పిలిచి వెంటనే లోపలికి వెళ్లకుండా అగస్త్య మహాముని కూడా దేవతలు, యక్షులు, కిన్నెరు, కింపురుషులు అందరూ కూడా దర్శించి ఆయన్ను వెంటనే ఆయన అనుమతి లేకుండా ఆశ్రమంలోకి వెళ్ళడం కూడా భావ్యం కాదని అంత భక్తి కలిగిన వాడు కాబట్టి ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి కాబట్టి శ్రీరామచంద్రుడు సీతమ్మ ఆగి లక్ష్మణుని పంపించాడు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో నెమ్మదిగా వెళ్ళి మన రాక తెలియజేయమని లక్ష్మణుని పంపిస్తాడట. ఆ విధంగా లక్ష్మణుడు లోపలికి వెళ్తాడు. ఆయన అక్కడ లోపల ఒక యజ్ఞంలో కూర్చోంటాడంట అగస్త్య మహాముని. అగస్త్య మహాముని అగ్నిశాలలో కూర్చొని ఆయన ఒక యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అగస్త్య మహర్షి శిష్యుని వద్దకు వెళ్ళి, మహాధర్మాత్ముడైన మా అన్నగారు రామచంద్రమూర్తి సీతమ్మతోనూ తమ్ముడైనటువంటి నేనైనా లక్ష్మణుడైన నా పేరు లక్ష్మణ్తో కలిసి ఆయన వచ్చాడు, బయట వేచి ఉన్నాడు, మీ గురువు అయినటువంటి అగస్త్యమూర్తి దర్శనం చేసుకోవచ్చా అని చెప్పి ఎంతో వినయంగా ఆ శిష్యుని ప్రశ్నించాట. అప్పుడు ఆ శిష్యుడు వెళ్ళి అగస్త్య మహాముని స్వామి మీ దర్శనం కోసం అయోధ్య ప్రభు అయినటువంటి దశరథ మహారాజు కుమారులు కోడలు వచ్చారు, మీ దర్శనము కోరుకొని అక్కడ వేచి ఉన్నారు అని చెప్పాడు. వెంటనే అగస్త్య మహర్షి తెలుసు ఆ వచ్చిన రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు అవతారం అని తెలుసు కాబట్టి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు తన దర్శనం కోసం వచ్చి వేచి ఉండడమా అని చెప్పి ఆశ్చర్యపోయాడట. ఆయన ఆశ్చర్యపోయి శిష్యుని ఎమ్మడే సరే వారిని ప్రవేశపెట్టండి అని చెప్తాడు. కాబట్టి ఆయనకు కూడా తెలుసు వీళ్ళు వనవాసం వస్తారు, ఆయన రావణ సంహారం కోసమే
జన్మించాడని. కాబట్టి ఆ వనవాసం వస్తారని చెప్పి ఎప్పుడు వస్తారా వాళ్ళని చూద్దామా అని చెప్పి కూడా, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆయన దర్శనం ఎప్పుడవుతుందా అందరూ అనుకుంటుంటారు. కాబట్టి రామచంద్రుని రూపంలో ఆయన దర్శిద్దామా అని చెప్పి ఆయన కూడా వేచి ఉన్నాడు. కాబట్టి నా దగ్గరికి తీసుకురమ్మని ప్రవేశపెట్టమని ఆ శిష్యునికి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ మునికుమారుడు వెళ్ళి వాళ్ళని రామచంద్రుని, సీతమ్మను, లక్ష్మణుని సాదరంగా ఆహ్వానించి తీసుకొని వస్తారు. ఆ విధంగా ఒక్కసారి అక్కడ సూర్యుని వలె వెలిగిపోతున్న అగస్త్యుని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి పాదములను గట్టిగా పట్టుకొని నమస్కారం చేశాడట. సీతా లక్ష్మణుడు కూడా అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. కొందరు మునులు రాముని తేజస్సు చూసి విస్మృతులై ఉండిపోయారు. రాముడు ఆ విధంగా జటలు కట్టిపోయినా కూడా ఆయన ముఖవర్చస్సు, ఆయన తేజస్సు, అందరూ కూడా రాముని తేజస్సు చూసి విస్మయపడిపోతూ ఉంటే ఈ రామ లక్ష్మణ సీతలు అగస్త్య మహర్షి యొక్క తేజస్సును చూసి విస్మయం చెందుతున్నారట. కాబట్టి ఇక్కడ మనకు మహర్షుల గురించి చెప్తున్నారు. విశ్వామిత్ర మహర్షి ఎంత తేజ సంపన్నుడో, తనకున్నటువంటి ధనుర్విద్యనంతా కూడా బాల్యంలోనే వీళ్ళను యజ్ఞ యాగ రక్షణకు తీసుకెళ్తూ నేర్పించి వాళ్ళు ఎంత గొప్పవారో, అలాగే వశిష్ఠుడు కూడా రామునికి గురువుగా ఉండి అనేక విద్యలు నేర్పి ఎంత విశిష్టుడో, అలాగే ఇప్పుడు కూడా ఈ రామచంద్రునికి ఏదో మంచి చేయబోయే అగస్త్యుడు ఎంత గొప్పవాడో, ఈ విధంగా ఈ మహర్షుల యొక్క గొప్పతనాలను కూడా మనకు ఈ రామాయణంలో తెలుస్తూ ఉన్నాయి. ఆ విధంగా రామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అతిథిగా గౌరవించాడు అగస్త్య మహర్షి. తాను కూర్చొని రాముని కూర్చుండబెట్టాడట. రాముని తన మనసు తీరా అతిథిగా పూజించాడు. ఆయన శ్రీ మహావిష్ణువు అని అగస్త్య మహర్షికి తెలుసు కాబట్టి, నరుని మాత్రమే గుర్తించాలి కాబట్టి ఆయనకు ఆయన మహావిష్ణు స్వరూపమైన మనసులో విష్ణువుగా దర్శిస్తూ కూడా వాళ్ళ నరునిగా కూడా ఆయన కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాడ. అప్పుడు రామునితో చెప్తున్నాడు, రామ, నీవు వచ్చేసరికి నేను అగ్నిహోత్రశాలలో ఉన్నాను. అగ్నిహోత్రంలో ముందు ప్రీతికరమైన పని చేయాలి, తరువాత అతిథి వస్తే అతిథిని పూజించాలి. కాబట్టి ఈ విధంగా నేను అక్కడ యజ్ఞంలో ఉన్నాను, కాబట్టి నీ రాకను గమనించకపోయిండొచ్చు అని చెప్పి, ఇప్పుడు నీకు నేను తగిన సౌకర్యం కలిగిస్తాను అని చెప్పి ఆ రామునితో మాట్లాడట. నువ్వు లోకములన్నింటినీ పాలించగల క్షత్రియునివి, ఈవేళ మాకు ప్రేమైన అతిథిగా లభించావు అని చెప్పి ఆయన ఎంతో ఆశ్చర్యాలను చూపించాడట. అగస్త్య మహర్షి రామునికి వానప్రస్థులకు పెట్టే భోజనాదులన్నీ కూడా ఏర్పాటు చేశాడు. వారు ఇప్పుడు వనవాస దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే భుజిస్తారో ఆ ఏర్పాట్లని వాళ్ళకి అక్కడ చేయడం జరిగింది. ఆయన ఆ విధంగా వాళ్ళకి సకల సౌకర్యాలు కలగజేసి అప్పుడు అగస్త్య మహర్షి చెప్తున్నాడట, ఇదం దివ్యం మహాచాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తౌ మమ మహేంద్రేణ తూని చాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైర్భానైర్జ్వలద్భిరివపావకైః మహారజత కోశోయం అసిర్హేమ విభూషితః. ఆయన ఎందుకు వచ్చాడో అగస్త్య మహర్షి తెలుసు. ఈయన భవిష్యత్తులో ఇక ముందు ముందు రావణాసురుడైనటువంటి భయంకరమైనటువంటి ఆ రాక్షసునితో యుద్ధం చేయాలి. కాబట్టి ఈ రాముడు ఎందుకు ఈ అగస్త్య మహర్షికి వచ్చినాడో ఆ ప్రయోజనం తన వల్ల కలగాలి అని చెప్పి ఆయన తన దగ్గర నా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ ఇస్తున్నాడు. ఏమేమి ఇచ్చాడంటే, రామ, ఇది విష్ణు ధనస్సు స్వీకరించు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు వంటి వాడు ఉపయోగించినటువంటి ధనస్సు. ఆయన ధరించేది, ఆయన విశ్వరూపం ప్రదర్శించినప్పుడంతా విష్ణు చేతిలో ఉండే ధనస్సు ఇది అని చెప్పి ఆ ధనస్సుని ఇచ్చాడు. ఈ ధనస్సు నీకు ఇవ్వాలనే ఉంచాను రామ, స్వీకరించు. దీనితో పాటుగా బ్రహ్మ ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని ఇస్తున్నాడు. ఆ ధనస్సులో ఉపయోగించే బాణాన్ని బ్రహ్మ తనకి ఇచ్చిన దాన్ని దాచి ఈరోజు శ్రీరామునికి ఇస్తున్నాడు. అది సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉందట ఆ బాణం. దీంతో పాటుగా ఇంద్రుడు ఇచ్చిన మహోత్కృష్టమైన బాణములతో కూడిన
అక్షయ బాణ తూనీరములను రెండింటిని ఇస్తున్నాను. ఇంద్రుడు వాటిని నువ్వు వచ్చినప్పుడు ఇవ్వమని నా దగ్గర ఉంచాడు. కాబట్టి ఇదంతా కూడా జరగబోయే ఒక మహాయుద్ధానికి ఉపయోగించబడే ఆ ఆయుధాలన్నీ కూడా అగస్త్య మహాముని, అందుకే చివరకు ఆయన అగస్త్య మహాముని వద్దకు చేర్చడం జరిగింది. వీటితో పాటుగా బ్రహ్మాండమైన బంగారు పిడి కలిగిన ఖడ్గాన్ని ఇస్తున్నాను రామ, వీటిని అన్నిటినీ స్వీకరించు. ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్లు వీటిని ధరించి నీవు విజయాన్ని పొందు అని విజయాశీర్వచనం చేశాట అగస్త్యుడు శ్రీరామునికి. అగస్త్య మహర్షి నోటి వంట ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో రావణుడు నిహతుడైపోయినట్లే, ఇంకా ఆయనకు ప్రమాదము సంభవించినట్టే. ఎందుకంటే అగస్త్య మహాముని అంతటి వాడు ఇంత దివ్యమైనటువంటి ఆయుధాలను శ్రీరామచంద్రుని చేతిలో పెట్టి విజయోస్తు అని దీవించడం జరిగింది. ఈయన ఈ విధంగా తపశ్శక్తి అడవుల ఈ అరణ్యవాసం అంతా కూడా మహర్షులను సంతరిస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందుతూ దివ్యమైనటువంటి ఆయుధాలను పొందుతూ వస్తూ ఉంటే ఆయన మహర్షులను హింసిస్తూ వారి శాపాలను మూటగట్టుకుంటూ రావణుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇది ఆయన యొక్క సంహారానికి ఇదంతా కూడా నాంది పలుకుతుంది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షిని కోరుతున్నాడు. అగస్త్య మహర్షి, మేము వచ్చిన కారణం ఏమంటే మీలాంటి మహానుభావుని ఆశ్రమం సమీపమున మేము ఒక పర్ణశాల నిర్మించుకొని ఉంటే జీవించాలి 4 సంవత్సరాలు అని చెప్పి మాకు అనిపిస్తుంది. కాబట్టి మాకు ఉచితమైనటువంటి స్థలాన్ని చూపించండి అని చెప్పి ఆయన ప్రార్థించడం జరిగింది. అప్పుడు అగస్త్య మహర్షి, రామ, ఇక్కడి దగ్గరలో పంచవటి అనబడే ఒక గొప్ప వనం ఉంది, అక్కడ నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకో. ఎదురుగుండా గోదావరి నది ప్రవహిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, అక్కడ నివాసం చేయి, నీకు శుభం జరుగుతుంది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోరామా అని చెప్పి ఒక హెచ్చరిక చేశాడ. ఎందుకంటే నువ్వు ఒక్కనివి అరణ్యవాసానికి రాలేదు, నీతో లక్ష్మణుని మాత్రమే పిలుచుకొని వనవాసానికి రాలేదు, మీతో పాటు ఒక స్త్రీమూర్తి అయినటువంటి సీతమ్మ వారు కూడా వచ్చారు. సీతమ్మ కూడా వచ్చింది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త వహించాల్సింది సుమా, ఒక వైపు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని మాత్రం హెచ్చరిక మాత్రం చేశాడట. ఆయన సీతమ్మను భద్రంగా చూసుకో అని మాత్రం చెప్పాడు. సర్లేమ్మని వాళ్ళు ఆయనకు సెలవు తీసుకొని ఇంకా ఆ పంచవటి ప్రాంతానికి బయలుదేరారు. ఆ విధంగా అక్కడికి వెళ్తూ ఉన్నారు. కొద్ది దూరం ప్రయాణం చేసినారో లేదో వారికి ఒక చెట్టు మీద ఒక పెద్ద పక్షి కనపడిందట. దాన్ని జటాయువు అని పిలుస్తాం. అది వీరిని చూసి, రామా, నేను కూడా మీతో వస్తాను, మీ రాక కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని చెప్పిందంట. ఈ రామచంద్రుడు లక్ష్మణుడు చూశారు. లక్ష్మణుడు ఆవేశపరుడు కదా, వెంబడే బాణం తీశాడు. అదేదో ఒక రాక్షసుడు ఆ రూపంలో దాడి చేయడానికి వచ్చాడేమో అన్న ఉద్దేశంతో. కానీ రాముడు కూడా అడుగుతాడు, నువ్వు ఏదైనా ఒక రాక్షస మాయ ప్రదర్శిస్తున్నావా, ఇంత పెద్ద పక్షిగా ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ జటాయువు ఆ పక్షి చెప్తుందట, రామా, నేను ఏ రాక్షసుడిని కాదు, ఇది ఏ మాయా కాదు, నేను మీ తండ్రి గారైన దశరథ మహారాజుకు స్నేహితుణ్ణి అని చెప్తాడట. ఎప్పుడైతే దశరథ మహారాజు పేరు చెప్పినాడో శ్రీరామచంద్రుడు ప్రసన్నుడైపోయాడు. మా నాన్నగారి తండ్రి నేను ఈరోజు కలుస్తున్నానా అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాడట. మరి మీరు ఎందుకు ఇంత పెద్ద పక్షి రూపంలో ఉన్నారు, మీరు ఎక్కడ ఈ విధంగా కనపడరే అని చెప్పి శ్రీరామచంద్రుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన చరిత్ర చెప్తున్నాడ శ్రీరామచంద్రుడితో, అయ్యా, ప్రజాపతులు ఉన్నారు కదా, బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ప్రజాపతులు ఉన్నారు. ఆ ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్య ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి 60 మంది కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు కశ్యపుడు. ఆ 8 మంది పేర్లు చెప్తున్నారు ఆయన. ఆయన యొక్క చరిత్ర, ఆ జటాయువు ఎలా ఆయన అక్కడ జన్మించాడో ఆయన చరిత్ర ఏమో చెప్తున్నాడు. ఆ కశ్య ప్రజాపతికి 8 మంది భార్యలు, వారందరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. వారు అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అమల అనే 8 మంది కుమార్తెలు ఉన్నారు. ఆ కశ్య ప్రజాపతికి ఆ 8 మంది భార్యలకు కలిగిన సంతానం అనేక మంది సంతానం ఉన్నారు. వారిలో కొందరు గొప్ప వాళ్ళు ఉన్నారు, కొందరు
హీనులు కూడా ఉన్నారు. ఆ ఆ హీనులు ఎందుకు పుట్టారు అంటే చెప్తున్నాడు, ఆ జటాయువు చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. భార్యాభర్తలలో భర్త ఎంత గొప్పవాడైనా భర్త మాట వింటూ భర్తతో అనుకూలంగా భార్య ఉంటూ భార్యాభర్తలు అనుకూలంగా ఉంటే కలిగే సంతానము చాలా గొప్పవారుగా పుడతారు. భర్తకు ప్రతి మాటకు ఎదురు తిరుగుతూ ఎప్పుడు కూడా వారిద్దరి మధ్య సయోధ్య లేక ఇద్దరు కూడా ఒకరికి మాట ఒకరికి పడక అలా ఉంటే ఒకరి గౌరవం అంటే భార్య సరిగా భర్తకు గౌరవించకుండా భర్త భార్యను గౌరవించకుండా అలా కలిగే పిల్లలు కొద్దిగా హీనత్వంతో పుడతారట. ఆ విధంగా చెప్తున్నాడు. ఆ 8 మంది కలిగిన సంతానం కూడా చెప్తున్నాడు. అయ్యా అదితి మొదటి భార్య అయినటువంటి అదితికి 12 మంది ఆదిత్యులు పుట్టారు, 8 వసువులు పుట్టారు, 11 మంది రుద్రులు పుట్టారు, 2 అశ్వినులు పుట్టారు. మనం 33 కోట్ల దేవతలు అంటుంటాం. 33 కోట్ల, కోటి అంటే రకం మనం చెప్పేది. హిందువులకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారంటే కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు. 33 రకాల దేవతలు ఉన్నారు అని మనకు అర్థం. 33 కోట్ల మంది అంటే కోటి అంటే రకము అని మనకు అర్థం. ఎట్లా 33 రకాలు అంటే ఆదిత్యులు ఉన్నారు, అంటే సూర్యుడికి సంబంధించిన వాళ్ళు 12 మంది ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉన్నారు ఆదిత్యులు. వాళ్ళు ఒక 12 మంది ఒక రకం, వాళ్ళందరూ కూడా ఆదిత్యులు. తర్వాత 8 వసువులు ఉన్నారు, వాళ్ళు ఒక 8 మంది, 12, 8, 20 మంది అయినారు. తర్వాత రుద్రులు, ఈశ్వరాంశతో ఉన్నటువంటి రుద్రులు 11 మంది రుద్రులు ఉన్నారు, ఏకాదశ రుద్రులు అంటారు వాళ్ళందరినీ. కాబట్టి వాళ్ళు ఒక 11 మంది. తర్వాత 2 అశ్విని దేవతలు, వీళ్ళందరూ కూడా అదితి కడుపున పుట్టడం జరిగింది. ఈ అదితి కడుపున పుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలు అని పిలుస్తాం. కాబట్టి ఈ విధంగా 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు రాక్షసులు జన్మించారు. వారు ఈ భూమండలానంతటిని పరిపాలిస్తున్న రాక్షసులు కూడా పాతాళాన్ని అన్నిటిని వాళ్ళు కూడా పరిపాలిస్తున్నారు. ఇంకా 3వ కుమార్తె అయిన ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. 4వ భార్య కాళికకు నరకుడు కాలకుడు అనే 2 జన్మించారు. 5వ భార్య తామ్రకి క్రౌంచి, భాసి, శ్రేణి, ధృతరాష్ట్రి, సుఖి అనే పేర్లు గల 5 కన్యలు పుట్టారు. ఎవరికి? కశ్యప ప్రజాపతి మరియు ఆయన భార్య అయినటువంటి తామ్రకి. ఆ తామ్రకి 5 మంది కుమార్తెలు పుడితే వాళ్ళల్లో మొదటి కుమార్తె క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయట. తర్వాత 2వ కుమార్తె అయిన భాషకి భాష పక్షులు పుట్టాయట. అలాగే శ్రేణికి డేగలు గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రి అనే హంసలు చక్రవాకములు పుట్టాయి. సుఖికి నత అనే ఒక పిల్ల పుట్టింది. నత అనే ఆమెకు వినత అనే ఆమె పుట్టింది. ఆ వినతే గరుడినికి తల్లి. ఆ విధంగా వినత అనే పుట్టి వినతకి గరుడు అరుణుడు అనే మళ్ళీ 2 పిల్లలు పుట్టారు. అరుణునికి 2 పిల్లలు పుట్టారు. మళ్ళా వారిలో నేను ఒకడిని, అంటే గరుత్మంతుని అన్న అయినటువంటి అరుణ్నికి కొడుకును నేను అని చెప్తున్నాడు గరుత్. మేమంతా కూడా కశ్యప ప్రజాపతి వంశమే అని చెప్తూ తన వంశ చరిత్ర అంతా కూడా శ్రీరామచంద్రుడికి చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు ఏదో రాక్షస మాయ, ఒక రాక్షసుడు జటాయువు రూపంలో ఉంటున్నాడు అనుకుంటున్నారు. కాబట్టి నేను గరుత్మంతుని యొక్క అన్న కుమారుడిని అని అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. నా పేరు జటాయువు, నా అన్నగారు ఒకడున్నాడు, అతని పేరు సంపాతి. అంటే ఈ గరుత్మంతునికి అన్న ఉన్నాడు అరుణుడు. అరుణుడికి ఇద్దరు కొడుకులు అని చెప్పినాం. ఒకరు జటాయువు, ఒకరు సంపాతి. అతని పేరు సంపాతి. అందుకని నేను కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినవాడను అని చెప్పి ఈయన గురించి చెప్పుకున్నాడు. అలాగే తర్వాత భార్య క్రోధవశ అని కూడా ఒక ఆమె ఉంది. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి కుమార్తె, కశ్యప ప్రజాపతికి భార్య. అదితి దితి వాళ్ళలో 8 మందిలో క్రోధవశ అనే ఒక ఆమె. ఆమెకు 10 మంది కుమార్తెలు పుట్టారట. ఆ 10 మందికి వాళ్ళు మృగి, మృగమంద, హరి, భద్రవద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే ఆమె ఉంది. కద్రువ వాళ్ళు మృగి అనే ఆమెకు లేళ్ళు పుట్టాయి. మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయట. వాళ్ళకు ఒక్కొక్క వారి యొక్క మనస్సును బట్టి
వారికి కశ్యప ప్రజాపతికి ఉన్న అనుబంధాన్ని బట్టి వారికి ఇలాంటి జన్మలు వస్తూ వచ్చినాయట. కొంతమందికి వానరాలు పుట్టాయి, కొంతమందికి ఐరావతి ఏనుగు లాంటి ఏనుగులు పుట్టాయి. ఇవన్నీ చెప్తూ చెప్తూ సురభి అనే ఆమెకు పుట్టిన సురసకు పుట్టిన కద్రువ. ఆ విధంగా కద్రువకు ఇక్కడ గరుత్మంతుని తల్లి వినత, వీళ్ళిద్దరూ పోటీ పెట్టుకుంటారు. ఆ విధంగా గరుత్మంతుడు అంటే ఆ కద్రువకంతా కూడా పాములు పుడతాయి. ఈ వినతకు గరుడు పుట్టింటాడు. గరుడు ఇద్దరు, అరుణుడు అనే వాళ్ళిద్దరు పుట్టింటారు. అట్లా కాబట్టి ఆ కద్రువకు సాధారణ సర్పములన్నీ కూడా జన్మించాయి. వినత కుమారులైనటువంటి గరుడు అరుణుడు అనబడే వాళ్ళలో అరుణుని కుమారుడను నేను. రామ, ఇదంతా నీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ కనబడే పశువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ కూడా కశ్యప ప్రజాపతి సంతానంలో నుంచి వచ్చినవే అనే విషయాన్ని చెప్పడానికి ఆ వంశం అంతా కూడా ఆ జటాయువు చెప్పడం జరిగింది. ఆ మాటలని జటాయు చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళ వంశ చరిత్రంతా కూడా రామచంద్రమూర్తి పరమ సంతోషాన్ని పొందాయట. అంటే ఇటువంటి ఆ గరుత్మంతుని అన్న కుమారుడైనటువంటి జటాయువు తన తండ్రి గారైన దశరథ మహారాజుకు స్నేహితుడుగా అని చెప్పి ఆయన ఎంతో సంతోషపడిపోయాట. జటాయు, తప్పకుండా నువ్వు మాతో ఉండు, ఈ అడవిలో మాతో నువ్వు ఉండడానికి మాకే అభ్యంతరము లేదు, సీత లక్ష్మణుడితో పాటుగా నువ్వు కూడా మాతో కలిసి ఉండు అని మనం వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పినట్లుగా పంచవటి చేరుకొని అక్కడ ఒక ఆశ్రమాన్ని, ఒక కుటీరాన్ని నిర్మించుకొని, ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ హాయిగా ఉందాము అని చెప్పి జటాయువుకు చెప్పడం జరిగింది. అక్కడ అగస్త్యుడు రాముడితో, రామా, నేను నాతో పాటు ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కానీ నా తపశ్శక్తి చేత నీ మనసులో ఉన్న కోరికను నేను దర్శనం చేశాను. ఆయన కోరిక, ఆయన ప్రశాంతంగా ఒక చోట ఉండాలని కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి. అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే చెప్తున్నాం కదా, అక్కడికి ఎంతో మంది మహర్షులు, దేవతలు అందరూ కూడా ఎప్పుడు వస్తూ ఆయన దర్శనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఆశ్రమంలో ఈయన ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది శ్రీరామచంద్రునికి? కాబట్టి అగస్త్య మహర్షి తన ఆశ్రమంలో ఈయన ఉండకుండా అంతకన్నా ప్రశాంతమైన వాతావరణము ఆ పంచవటిలో దొరుకుతుంది అని చెప్పి పంచవటిని ఆయనకు చూపించడం జరిగింది. అందరూ కూడా పంచవటి ప్రాంతానికి చేరుకున్నారు. రామ, లక్ష్మణ, సీత, జటాయు అందరూ కూడా అక్కడ చేరుకున్నారట. అక్కడ చేరుకున్న తర్వాత శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, అగస్త్యముని మనకు చెప్పినటువంటి ఈ పంచవటి ప్రాంతం ఇదే, ఇక్కడ ఎదురుగా గోదావరి ప్రవహిస్తుంది, దూరంగా అద్భుతమైన పర్వత గుహలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మంచి ప్రదేశాన్ని, ఈ పంచవటి ప్రాంతంలో మనకు ప్రశాంతంగా ఉండే ఒక మంచి ప్రదేశాన్ని నువ్వు ఎన్నుకొని ఆశ్రమం నిర్మించమని కోరాట లక్ష్మణుని. ఎమ్మడే లక్ష్మణుడు శ్రీరామచంద్ర, రామ, ఎంత మాట అన్నారు, మనకు కావలసిన మంచి ప్రదేశాన్ని ఎన్నుకునేంత వాడనా నేను నీకు భృత్యుడను, సేవకుడను, తమ్ముడునైనప్పుడు కూడా నేను సేవకుడు, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది మాత్రమే చేసేవాడిని, కాబట్టి మీరే ఎక్కడ నిర్మించమంటే అక్కడ నేను ఆశ్రమాన్ని నిర్మిస్తాను అని చెప్పి ఎంతో వినయంగా లక్ష్మణుడు చెప్పాట. అతని యొక్క భక్తికి పొంగిపోయాట రాముడు. ఈ తమ్ముడు అంటే ఇలా కదా, నువ్వు నాకు తమ్మునివి కాదయ్యా లక్ష్మణ, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, ఎంత వినయంగా మాట్లాడుతున్నావు అని చెప్పి మెచ్చుకొని అప్పుడు శ్రీరాముడు తన వారికి అనువైన ప్రదేశాన్ని శ్రీరామచంద్రుడే ఎన్నిక చేస్తాడట. ఒక మంచి ప్రదేశాన్ని నుంచి అందులో పర్ణశాల నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు లక్ష్మణునికి. అక్కడ ఆయన ఎన్నుకున్న ఆశ్రమం చాలా ప్రదేశం కూడా ఎంతో బాగా ఉందట. అక్కడ ఆశ్రమం నిర్మిస్తే మనం బయటికి వచ్చి చూస్తే గలగలా పారే గోదావరి నది కనపడుతుంది, దూరంగా మదపు టేనుగుల్లా ఉన్న పెద్ద పెద్ద కొండలు కనపడతాయి, ఆ పర్వతాలలో ఎన్నో గుహలు కూడా మనకు కనిపిస్తాయి. ఆ గుహలన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయి, అందంగా ఉన్నాయి.
ఆ పర్ణశాల బయట మనం కూర్చొని చూస్తూ ఉంటే ఆ పర్వత చర్యలలో విహరిస్తున్న అనేక మృగములు గుంపులు గుంపులుగా వెళ్తూ కనిపిస్తూ ఉంటాయి. హంసలు, కారండవములు, సారసములు మొదలైన జల పక్షులన్నీ విహరిస్తూ కనపడతాయి. ఈ ప్రదేశం చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా కూడా పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలగు దేవతా వృక్షములతో శోభితమై పెద్ద పెద్ద పువ్వులతో అలరారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు చేసుకోదలుచుకున్నా కూడా అక్కడ మంచి అద్భుతమైనటువంటి పూలు లభిస్తున్నాయి. అక్కడ ఫలములు తినడానికి ఫలములు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అక్కడ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకుంటున్నారు. విశేషించి అక్కడ అద్భుతమైన సౌకర్యం ఏమంటే నిర్మలమైన ఉదకములతో కూడిన గోదావరి అనేది అక్కడ ప్రవహిస్తూ ఉన్నది. అగస్త్యుడు మనను ఉండమని చెప్పిన ప్రదేశం ఇదే. కాబట్టి మనకు చాలా అద్భుతమైన ప్రదేశాన్ని మనకు అగస్త్య మహాముని చూపించడం జరిగింది. అందుకని లక్ష్మణ, నువ్వు ఇక్కడ పర్ణశాలను నిర్మించు అని చెప్పి ఆజ్ఞాపించాట. మరి లక్ష్మణుడు ఎంత నైపుణ్యం గలవాడు. అక్కడ విరాధుడు ఎంత చేసినా మరణించకపోతే అతడు ఇతన్ని ఎలా మరణింప చేయాలా అని గ్రహించి శ్రీరామచంద్రుడు పెద్ద గోతిని తవ్వమంటే నిమిషాలలో పెద్ద గోతిని తవ్వి ఆ విరాధుల్ని అందులో వేసి దాన్ని పూడ్చివేయడం జరిగింది. అంటే ఎంత బలసంపన్నుడు లక్ష్మణుడు. ఏ పనైనా ఈ పని నాకు రాదు అన్నయ్యా అని చెప్పిన సందర్భం లేదట. శ్రీరాముడు ఏది చెప్పినా వెంటనే అది చేసేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఆ లక్ష్మణుడికి ఎన్ని విషయములలో నైపుణ్యం కలిగి ఉందో. భూమిని తవ్వాడు, మట్టి తీశాడు, నీళ్లు పోశాడు, ముద్ద చేశాడు, పెద్ద పెద్ద రాటలు తెచ్చాడు, ఆ రాటలు పాతాడు. అంటే పర్ణశాల నిర్మిస్తున్నాడు ఒక్కడే. ఒక్క లక్ష్మణుడే ఆ ముగ్గురు హాయిగా సుఖంగా జీవించడానికి పర్ణశాలను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆ మట్టితో అందంగా మట్టితో గోడలు కట్టాడట. దాని మీద అడ్డుకర్రలు వేసాడట. దాని మీద జమ్మి మొదలైన కొమ్మలు అమర్చాడట. దర్భగడ్డి మొదలైనవన్నీ తెచ్చి పైన పందిరిలా వేశాడు. ఈ విధంగా అక్కడ చక్కని పర్ణశాలను నిర్మాణం చేశాడు. ఆ పర్ణశాల నిర్మాణం అయిన తర్వాత ఎంతో వినయంగా రామచంద్రుని వద్దకు వచ్చి, రామ, మీరు ఆశ్రమంలో ఆ పర్ణశాలలో ప్రవేశించండి, ఆశ్రమాన్ని పరిశీలించండి, ఇంకా ఏదైనా లోపాలుంటే నేను సవరిస్తాను అని చెప్పి ఎంతో భక్తితో చెప్పాడట. ఆ శ్రీరామచంద్రుడు ఆ లోపలికి వెళ్ళి ఆ పర్ణశాలను చూశారు. చూసి, లక్ష్మణ, ఎంత గొప్ప పని చేశావు, ఇందుకు నేను ఏమి ఇవ్వగలవాడను, చెప్పిన మాట చెప్పకుండానే అద్భుతమైన పర్ణశాలను నిర్మించావు నువ్వు అని చెప్పి నీకు ఇచ్చే కానుక ఒకటే అని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆయన కౌగిలించుకున్నాడట లక్ష్మణుడిని. ఒక్కసారి లక్ష్మణుడు పొంగిపోయాడట. అన్నయ్య యొక్క కౌగిలి చూసి ఆయన కౌగిలించుకోగానే లక్ష్మణుడు అమితానందపడిపోయాడట. గోదావరి నదికి వెళ్ళారు, స్నానం చేశారు. చక్కటి నీళ్లను, వాటితో పాటు పళ్ళను, పుష్పాలను అన్ని కూడా తెచ్చుకున్నారు. ప్రవేశించే ముందు చేయవలసిన శాంతి కర్మలన్నీ చేసుకున్నారు. ఆ విధంగా అన్ని చేసి వారు ఆ ఆశ్రమంలో ప్రవేశించారట. కాబట్టి వారంతా కూడా ఆ పంచవటి ఆశ్రమంలో ప్రవేశించి సుఖంగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. సరే, అందులో వారికి శ్రీరామచంద్రుడికి ఇష్టమైనటువంటి హేమంత ఋతువు కూడా రావడం జరిగింది. ఆ హేమంత ఋతువు మార్గ శీర్ష పుష్యమాసములలో హేమంత ఋతువు వస్తుంది. విస్తారంగా మంచు పడుతూ ఉంటుంది. సాధారణంగా హేమంత ఋతువులో తెల్లవారుజామున ఎవరు కూడా నిద్ర లేవలేరు. మామూలుగా చలి ఉంటుంది కాబట్టి. కానీ శ్రీరామచంద్రుడు అలా కాకుండా అది హేమంత ఋతువు అయినా చలికాలం అయినా కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు ఆచరించాలి. కాబట్టి వేకుజామునే లేచి ఆ నదికి వెళ్ళి స్నానం చేసి, అంత చలిలోను మంచు కురుస్తున్నా కూడా నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా చక్కగా పాటిస్తూ ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. మనకి ఎక్కడైతే ఈ రామాయణంలో కూడా మనం గమనిస్తే అంతా బాగుంది అన్నప్పుడు ఒక స్త్రీ పాత్ర వస్తుంది. ఇంకా రాముని కళ్యాణం అయింది, పట్టాభిషేకం జరగబోతుంది అన్నప్పుడు మందర వచ్చింది. ఇంకా తెల్లవారితే పట్టాభిషేకం. మందర వచ్చి దాన్ని సర్వనాశనం చేసేసి రాముని పట్టాభిషేకం కావాలన్న రామునికి అరణ్యవాసం రావడం,
భరతునికి పట్టాభిషేకం అవడం, భరతుడు పట్టాభిషేకం చేసుకోకపోవడం, దశరథుడు మరణించడం, ఇన్ని జరిగినాయి. ఆ విధంగా ఇక్కడ కూడా ఇంకా అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా ఆ విధంగా పంచవటిలో రామ లక్ష్మణ సీతలు అందరూ కూడా హాయిగా జీవనం చేస్తున్నారు, ప్రశాంతమైన జీవనం అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు శూర్పణఖ ప్రవేశిస్తుంది. శూర్పణఖ స్త్రీ పాత్ర మళ్ళీ అక్కడ వచ్చేసింది. ఇంకా దాంతో మళ్ళా రామాయణం మలుపు జరుగుతుంది. అది రేపు నుంచి మొదలుపెట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః